నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 4వ రోజు చికిత్స కొనసాగుతోంది. వేధింపులకు పాల్పడిన సైఫ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ప్రొఫెసర్స్ DMHOకు రిపోర్టు అందజేశారు. ఇదిలా ఉండగా ప్రీతిని చూసేందుకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్కి వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రీతి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, నిమ్స్లో గత 4 రోజులుగా ప్రీతి చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గాయత్రి, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని అయినటువంటి ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 4వ రోజు కూడా నిమ్స్ వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ ఏదైతే ప్రీతి ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో మల్టీ ఆర్గాన్స్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అవ్వడంతో ఎక్మో ద్వారా CRRP ద్వారా అలాగే మొత్తం కూడా ట్రీట్మెంట్ అయితే మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. నిన్న రాత్రి ఏదైతే మెదక్ పర్యటన తర్వాత హరీష్ రావు కూడా నిన్న రాత్రి 11 తర్వాత నిమ్స్ హాస్పిటల్కి చేరుకొని ప్రీతి తల్లిదండ్రులను కూడా ఓదార్చడం జరిగింది. మెరుగైన వైద్యం అందించాలి అనేసి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో చీఫ్ డాక్టర్స్ని కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్స్ ఇవ్వాలనేసి హరీష్ రావు వీరికి సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 4వ రోజు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఆరోగ్య పరిస్థితిపై మెరుగైన వైద్యం అందించాలని హరీష్ రావు అయితే వైద్యులకు సూచించినట్టు జరుగుతోంది. మొత్తానికి చూసుకున్నట్టయితే వరంగల్ ఘటన ఏదైతే ఉందో వరంగల్ ఘటనకి సంబంధించినటువంటి బాధ్యుడు సైఫ్ ఎవరైతే ఉన్నారో సైఫ్ని ఇప్పటికే వరంగల్ సిపి అయినటువంటి రంగనాథ్ ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. మొత్తం మీద సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు, ప్రాణం మీదకి తెచ్చుకున్నారు అనేసి వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉందో మొత్తం కూడా కూఫీలాగా వరంగల్ సిపి మొత్తం కూడా బయటపడినట్టు తెలుస్తోంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఉదంతం మొత్తంలో కూడా సైఫ్ పాత్ర కీలకమైన పాత్ర, రాక్షసత్వంలో వ్యవహరించాడు ప్రీతి విషయంలో. ఏదైతే స్టూడెంట్స్ ఏదైతే సీనియర్ స్టూడెంట్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం నార్మల్గా ఉంటుంది, కానీ ఇతను పరాకాష్ఠకి తీసుకెళ్లాడు దీన్ని అన్న కోణంలోనే ఇప్పటికే దీనికి సంబంధించి వైద్య బృందం DHMO కూడా ప్రొఫెసర్లు DHMOకి నివేదిక సమర్పించాల్సి ఉంది. మొత్తం మీద ఈ కేసుని నిష్పాక్షికంగా చూడాలి అనేసి ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. ఇటు హైదరాబాద్లో నిమ్స్లో ఉన్నటువంటి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని మాత్రము నిన్న మొత్తం అధికార పక్షానికి చెందినటువంటి సత్యవతి రాథోడ్ కావచ్చు, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, నైట్ హరీష్ రావు కూడా వచ్చి ప్రీతి యొక్క ఆరోగ్య పరిస్థితిని మొత్తాన్ని కూడా తెలుసుకొని తల్లిదండ్రులకు ధైర్యం చేకూర్చారు. అలాగే మొత్తం ఈ ఎవరైతే ప్రీతికి సంబంధించినటువంటి బంధువులు అలాగే ప్రజా సంఘాల నాయకులు అలాగే మొత్తం కూడా ఇక్కడ నిన్న రాత్రి హరీష్ రావు వచ్చిన సందర్భంలో భారీగా మోహరించి హరీష్ రావుని డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ మొత్తం కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి పాస్ ఆన్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో పాక్షికంగా ప్రభుత్వం వ్యవహరించాలి, సైఫ్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులతో పాటు అలాగే హ్యూమన్ రైట్స్ కూడా దీని గురించి అయితే ఫైట్ చేస్తుందనేసి తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఉషా.